హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. ఏ వంటలు చేశారు? నేనైతే ఈరోజు పుల్లగూర చేస్తున్నాండి. పుల్లగూర ఏంటంటే తోటకూర గోంగూర కలిపి పుల్లగూర చేస్తున్నా. దానికి కావాల్సిన తోటకూర, గోంగూర, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయ, ఎల్లిపాయ, జీలకర్ర అండి. మామూలుగా ఇంకా పసుపు, ఉప్పు మనకు తెలుసు కదా, కంపల్సరీ వేసుకోవాలి అవి. ఇంకా ఇప్పుడు ముందుగా మనం గోంగూర, తోటకూర కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టేస్తాను కదా. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో తోటకూర, గోంగూర వేసేసి పచ్చిమిర్చి, మన కారాన్ని సరిపడినంత పచ్చిమిర్చి వేస్తాము. 2 టమాటా ముక్కలు, 2 కాయలు టమాటాలు కట్ చేసి వేసుకుందామండి. టమాటాలు వేసి ఉల్లిపాయలు, కాస్త జీలకర్ర, ఎల్లిపాయ అండి. ఈ పుల్లగూర టేస్ట్కు ఎల్లిపాయ, జీలకర్ర అండి, ఆ 2 చాలా బాగుంటుంది. అసలు ఆ 2 కంపల్సరీ వేయాలండి. ఏది వేసినా వేయకుండా 2 మాత్రం వేయాలి. అంటే వేసిందే వేయాలండి, ఇంకెక్కువ ఏం వేయలేదు. మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఎల్లిపాయ, జీలకర్రే కదండి, ఇంకేముంది. అన్నీ వేసుకొని కాస్త వాటర్ వేసేసి పసుపు, ఉప్పు కూడా వేసుకొని వాటర్ వేసి కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్ రానిద్దాం అంతే. 3 విజిల్లకు చక్కగా ఉడికిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు కదండి. అది తీసి చల్లారిన తర్వాత మంచిగా పప్పు ఉత్తుతో బాగా మెదుపుకొని ఉప్పు సరిపోతే వేసుకుందాం. నాకైతే కొంచెం తక్కువ పడిందని కొద్దిగా వేసాను ఉప్పు. తాలింపు పెట్టేసుకుందామండి. తాలింపు పెట్టేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్, పోపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని అన్నీ వేగినాక కాస్త ఇంగువ, మెంతిపొడి వేసానండి. అది చూపించలేదు, మిస్ అయిపోయిందనమాట. అలా అయిపోతే కొన్నిసార్లు అలా అయిపోతుంది, ఏం చేయలేం, అర్థం చేసుకోండి. ఇప్పుడు పచ్చడి ముందుగా రెడీ చేసుకున్న పచ్చడి అంతా పోపులు వేసుకుని, ఎందుకంటే మనం వాటర్లో ఉడికిచ్చాం కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం ఎక్కువసేపు. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత చక్కగా బౌల్లోకి తీసి పెట్టేసుకుందాం. అబ్బా, కమ్మటి తోటకూర, గోంగూర, పుల్లగూర రెడీ అయిపోయింది. ఇదైతే సంగట్లోకి చాలా బాగుంటుందండి. నేనైతే ఈరోజు సంగటి చేయలేదు, రొట్టె చేయలేదు, అన్నంలోకే చేశాను. సూపర్ టేస్ట్ ఉంటే ఒక్కసారి ఇది తెలియని వాళ్ళు, పుల్లగూర తెలియని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఆకుకూర కదా, మంచిదే కదా. కాస్త బెండకాయ ఫ్రై కూడా చేశాను. ప్లీజ్ అబ్బా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పుల్లగా ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి.